బీజేపీ నేతలు చేపడుతున్న బస్సు యాత్రలపై పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల కల్లాల్లోకి వెళ్తున్న అన్నదాతలే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో దేశంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి వందలాది మంది రైతుల మరణాలకు కారణమైన బీజేపీకి అసలు రైతుల గురించి మాట్లాడే హక్కే లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. నల్ల చట్టాలను తీసుకొచ్చినటువంటి మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రైతాంగం తరఫున ముసలి కన్నూరు పెట్టుకుని ఒక బస్సు యాత్ర పెట్టుకుని కల్లాల దగ్గరకు పోతున్నారు. ప్రజలందరూ చూసి నవ్వుకుంటున్నారు. మీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొస్తే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో పోరాటం చేసి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వాపస్ తీసుకునే విధంగా కృషి చేయడం జరిగింది. ఇంతవరకు దేశ చరిత్రలో ఒక ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను ఆ ప్రభుత్వం వాపస్ తీసుకోవడం చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నది బీజేపీ ప్రభుత్వం. రైతులను తొక్కిచ్చి కూడా చంపడం జరిగింది బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు వాళ్ళు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు లేదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన ఆ రోజు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున అచ్చంపేట నుంచి పాదయాత్ర చేసి రావిరాలలో రైతు వ్యతిరేక నల్ల చట్టాల వ్యతిరేకంగా కూడా పోరాటం చేయడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చినటువంటి పంట గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాలేదు. కేంద్రం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాం అని చెప్పి వాళ్ళు మాకు లెటర్ కూడా పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆఖరి గింజ వరకు కొంటాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు పత్రికా ప్రకటన చేసి కూడా చెప్పడం జరిగింది. కావలసినటువంటి గన్నీ బ్యాగ్స్ గానీ ఇంకా ట్రాన్స్పోర్టేషన్ గానీ ఏ విధంగా అయితే దిగుబడి పెరిగిందో ఆ విధంగా వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ కూడా సౌకర్యం కల్పించి అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి బీజేపీ నాయకులు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి మోడీతో మాట్లాడి 1,40,00,000 మెట్రిక్ టన్నులకు మనకు ఈరోజు దిగుబడి అవుతుంది. మీరు 52 లక్షలకే మీరు ఇచ్చిండ్రు. కాబట్టి దాన్ని మీరు మార్చేసి మొత్తం ధాన్యాన్ని కొనే విధంగా ఆదేశాలు తీసుకురావాలి. కానీ మీరు అక్కడ పోరాటం చేయకుండా, వ్యవసాయ శాఖ మంత్రిని కలవకుండా తెలంగాణలో ఉన్నటువంటి మార్కెట్ గోడౌన్లకు వెళ్తామని చెప్పి, మార్కెట్ యార్డ్లకు వెళ్తామని చెప్పి మీరైతే అంటున్నారో ప్రజలందరూ చూసి నవ్వుకుంటున్నారన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ రైతు